మా అన్న మహేంద్ర కార్ షోరూంలో టెక్నీషియన్గా వర్క్ చేస్తారు. వాళ్ళకైతే ప్రతి నెల ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఇంతకుముందు ఇచ్చేది, కాకపోతే చిన్నగా ఇచ్చేది, ఈసారి పెద్దగా అంటే ఐటమ్స్ మార్చిందంట. ఏంటి ఉన్నాయో చూసేద్దాం. ఐటమ్స్ ఎవ్రీ మంత్ మా అన్న కంపల్సరీ వస్తుంది. బెస్ట్ టెక్నీషియన్ అయితే కంపల్సరీ మా అన్నకే వస్తుంది. ఈసారి కొంచెం పెద్దగా వచ్చింది, చూద్దాం ఏమున్నాయి. 1/2 kg కారం పొడి, టీ పౌడర్, 3 మ్యాగీ ప్యాకెట్స్, 1/2 kg ఉంటుంది అనుకుంటా, 1/2 కిలో పసుపు, బెల్లం, మీట్ మటన్ మసాలా, జీలకర్ర, సర్ఫ్, 4 సంతూర్ సోప్స్ ఇచ్చిరు. మా అన్నకు నేను నైట్ ఇప్పేసినాము, 2ది యూజ్గా అవుతాయి అంటే తీసుకున్నాడు మా అన్న. అది విమ్ బార్ అంట్ల సబ్బు, ఇంకొక బ్రష్ ఉంటే అది కూడా ఇచ్చారు. ఇవాళ రిన్ సోప్స్ 2 అవుతుంటా, 2 రిన్ సోప్స్, చికెన్ మసాలా, ఆయిల్, ఆర్పిక్, ఆవాలు, గరం మసాలా, షాంపూస్ కూడా ఎక్కువ ఇచ్చిండే. మా అన్న యూజ్ అవుతుందని మా అన్న తీసుకున్నాం. సాల్ట్ ప్యాకెట్, 1 kg ఆశీర్వాద్ పిండి బ్యాగ్, శనగపప్పు, ఇందాక మ్యాగీ చెప్పాను కదా 3 ఇచ్చింది మ్యాగీ, పౌడర్ డబ్బా, అటుకులు 1/2 kg ఉంటాయి అనుకుంటా, పల్లీలు, రవ్వ, షుగర్, కందిపప్పు, మర్చిపోయా చింతపండు 1/2 kg. ఆల్రెడీ మా బేబీ తింటుంది. ఓకే, చింతపప్పు, 1 లీటర్ ఆయిల్, 1 లీటరా, 1.5 లీటర్ ఆయిల్ ఇచ్చిరు. 10 kg రైస్ బ్యాగ్ ఇవి ఇచ్చిరు. కంపల్సరీ అంటే 2 monthsకైనా 3 monthsకైనా బెస్ట్ టెక్నీషియన్గా చూస్తారు కదా. ప్రతిసారి మా అన్ననే వస్తాడు. ఎప్పుడు వచ్చేవి తక్కువ వచ్చేవి. ఈసారి టీ పౌడర్ ఏంటి, కారం, కొన్ని ఐటమ్స్ చేంజ్ చేసిరు అన్నట్టు. ఇవన్నీ అయితే వచ్చినాయి. దగ్గర ఎంత ఉంటుంది, ఇవన్నీ కలిసి దగ్గర 2500 వర్త్ ఉంటుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఉంటుంది, రైస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టోటల్గా అయితే ఇది ఇచ్చిండ్రు.